ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. తులారాశి వారు జూన్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండండి. నేను చెబుతున్నది అక్షర సత్యం. ఈ లోకంలో అందరూ ద్రోహులే. ఇప్పుడు నేను చెప్పబోయే ఆ నలుగురు వ్యక్తులను తప్ప మీరు ఎవరిని నమ్మకండి. అందుకే ఈ వీడియోని ఎవరు లేని చోట ప్రశాంతంగా తలుపులు వేసుకొని చూడండి. భద్రకాళి జ్యోతిష్యాలయం. వ్యాపారం, చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు పరిష్కారం చెప్పబడును. కోయ గురూజీ పివై శ్రీనివాసరాజు గారు. గురూజీ గారు ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ఎందుకంటే ఇందులో నేను చెప్పబోయే విషయాలు మీ జీవితాన్నే మార్చబోతున్నాయి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ సమాచారం మీకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడే ఈ వీడియోను ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వడం కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి మరిన్ని వాస్తవాలను నేను మీ ముందుకు తీసుకురాగలను. తులారాశి జాతకులారా, జూన్ 2026లో కేవలం ఆ నలుగురు వ్యక్తులు మాత్రమే మీకు నిజమైన అండగా నిలుస్తారు. మిగిలిన ఎవరిని నమ్మినా సరే మీకు సర్వనాశనం తప్ప మరేమీ మిగలదు. సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో వేల మంది వస్తూ ఉంటారు. కొందరు మనల్ని చూసి నవ్వుతారు, మరికొందరు మనతో కలిసి నడుస్తున్నట్లు నటిస్తారు. కానీ అసలు కష్టం వచ్చినప్పుడు ఆ గుంపంతా మాయమైపోతుంది. అప్పుడు కేవలం కొద్ది మంది మాత్రమే ఎటువంటి స్వార్థం లేకుండా, భయం లేకుండా మీ వెంటే నిలబడతారు. జూన్ 2026లో మీ జీవితంలోకి అలాంటివి నలుగురు వ్యక్తులు రాబోతున్నారు. వీరు ఎక్కడి నుంచో కొత్తగా రారు, ఇప్పటికే మీ చుట్టూ ఉన్నవారే. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పటి వరకు మీరు వీరిని గుర్తించకుండా శత్రువుల మాటలు నమ్మి మోసపోయారు. ఈ జూన్ నెల మీ జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకురాబోతుంది. ఈ నెలలో చంద్రగ్రహణం, చైత్ర నవరాత్రులు మరియు రాహు శని గ్రహాల కలయిక వల్ల ప్రతికూల శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో 3 పెద్ద సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. కష్టం వచ్చినప్పుడే ఎవరు మనవారో ఎవరు పరాయి వారో తెలిసిపోతుంది. ఈ వీడియోను మీరు చివరి వరకు చూస్తే ఆ నలుగురు వ్యక్తులు ఎవరో మీరు స్పష్టంగా గుర్తుపడతారు. ఆ తర్వాత వారి చేయి పట్టుకొని మీరు మీ జీవితాన్ని స్వర్గంలా మార్చుకోవచ్చు. ఒకవేళ ఈ హెచ్చరికను పట్టించుకోకుండా తప్పుడు వ్యక్తుల సాంగత్యంలో ఉంటే గనుక మీ జూన్ నెల పూర్తిగా నాశనం అయిపోతుంది. మీరు గనుక భగవంతుడిని నమ్మేవారైతే వెంటనే కామెంట్ బాక్స్లో జై బజరంగబలి అని రాయండి. మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని ఈ నెలలో మీ సంబంధాలకు ఒక పెద్ద పరీక్షా కాలం అని చెప్పాలి. ఇప్పటి వరకు మీ చుట్టూ ఉంటూ మీతో ప్రేమిస్తున్నట్టు నటించిన వారందరి ముసుగులు తొలగిపోతాయి. మీ డబ్బు కోసమో లేదా వాళ్లకు ఏదైనా లాభం ఉంటుందనో మీ చుట్టూ తిరిగే స్వార్థపరులు ఈ నెలలో మీకు దూరమవుతారు. కేవలం మీ చివరి నిమిషం వరకు మీ వెంట ఉండే ఆ కొద్ది మంది మాత్రమే మిగులుతారు. జూన్ 2026లో మీ దగ్గర ఉన్న డబ్బు కోసమో లేదా వాళ్ళకి ఏదైనా లాభం ఉంటుందనో మీ చుట్టూ తిరిగే స్వార్థపరులు ఈ నెలలో మీకు దూరమవుతారు. కేవలం మీ చివరి నిమిషం వరకు మీ వెంట ఉండే ఆ కొద్ది మంది మాత్రమే మిగులుతారు. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే ఈ వ్యక్తులు ఎవరు? వీరిని మనం ఎలా గుర్తుపట్టాలి? వారు మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ బంధువుల్లో ఒకరు కావచ్చు, లేదా మీ ప్రాణ స్నేహితులు కూడా కావచ్చు, చివరకు మీ ఆఫీసులో మీతో పాటు పనిచేసేవారు కూడా కావచ్చు. వారు ఒక పురుషుడు అవ్వచ్చు లేదా స్త్రీ అవ్వచ్చు. కానీ గ్రహ నక్షత్రాల స్థితిని బట్టి చూస్తే జూన్ నెలలో వారు మీకు అత్యంత అదృష్టాన్ని ఇచ్చే వ్యక్తులుగా మారబోతున్నారు. వీరి పేర్లు ఏంటో ఈ వీడియో చివరిలో నేను మీకు స్పష్టంగా చెబుతాను. ఆ పేర్లు విన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీ ఊహ దాదాపు నిజం కాబోతుంది. ఈ కలియుగంలో ఒక సరైన తోడు దొరకడం అంటే మామూలు విషయం కాదు. ఒకవేళ ఈ వీడియోని నిర్లక్ష్యం చేస్తే గనుక ఆ స్వార్థపరులు మీ జీవితాన్ని నరకంలా మార్చేస్తారు. మీకు అకస్మాత్తుగా వచ్చే సమస్యలు లేదా కష్టాల వెనుక ఇలాంటి వారి చెడు దృష్టి మరియు కుట్రలు ఖచ్చితంగా ఉంటాయి. వీరు మీకు పనికిరాని సలహాలు ఇచ్చి మీ పనులను చెడగొడతారు. మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడుతుంటారు. అయితే ఈ జూన్ నెలలో మీకు కొన్ని ముఖ్యమైన సంకేతాలు అందుతాయి. ఆ సంకేతాల ద్వారా ఎవరు మనవారో ఎవరు పరాయి వాళ్ళు
మీకు ఇట్టే అర్థమైపోతుంది. అందులో మొదటి సంకేతం ఏంటంటే మీకు చాలా దగ్గరైన ఒక వ్యక్తి ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పు వస్తుంది. వారు మీకు ప్రతి చిన్న విషయంలోనూ మంచి సలహాలు ఇవ్వడం ప్రారంభిస్తారు. ఏదో భగవంతుడే స్వయంగా వచ్చి మిమ్మల్ని కాపాడుతున్నట్లుగా. మీరు ఏదైనా తప్పు చేయబోయే ముందు లేదా మీకు ఏదైనా కీడు జరగబోయే ముందు వారు మిమ్మల్ని హెచ్చరిస్తారు. నువ్వు ఆ పని చేయకు, ఇలా చేస్తే బాగుంటుంది అని వారు మీ మంచి కోరి చెబుతారు. మనం ఏం చేయబోతున్నాం మన అలవాట్లు ఏంటి అనేది మన మనసు తెలిసిన వారికి అర్థమవుతుంది. అలాంటి ఒక వ్యక్తి మీకు ఈ నెలలో తారసపడతారు. వారు మీ మనసులోని మాటను చెప్పకపోయినా గ్రహించి మీకు సరైన మార్గం చూపిస్తారు. అప్పుడు మీరు వారి చేయి అస్సలు వదలకండి. ఆ వ్యక్తి మీ మంచి కోరి చెప్పే మాటలను వినండి. ఎందుకంటే వారు జూన్ 2026లో మీకు ఒక అదృష్ట దేవతలా లేదా ఒక మార్గదర్శిలా తోడు నిలబడతారు. ఇక ఇప్పుడు రెండవ సంకేతం ఏంటో చాలా జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో గతంలో ఉండి చాలా కాలం క్రితమే మీకు దూరమైన ఒక పాత మిత్రుడు లేదా బంధువు అకస్మాత్తుగా మళ్ళీ మీ ముందుకు రావచ్చు. మనం స్కూల్లో చదువుకున్నప్పటి స్నేహితులు లేదా ఎప్పుడో ఏళ్ల క్రితం మాట్లాడడం మానేసిన చుట్టాలు అకస్మాత్తుగా మీకు ఫోన్ చేయడమో లేదా తారసపడడమో జరుగుతుంది. ఇలా జరగడం వెనుక ఒక పెద్ద కారణం ఉంది. వారు మీ జీవితంలోకి ఊరికే రావడం లేదు, ఒక బలమైన ఉద్దేశంతో వస్తున్నారు. వారితో కలిసి మీరు ఒక పెద్ద ప్లాన్ లేదా ప్రాజెక్టు చేసే అవకాశం ఉంది. నిజానికి ఇది మీ ప్లాన్ కాదు, ఈ విషయం రాసిన ఒక స్క్రిప్ట్ అని చెప్పాలి. మీరు వారితో కలిశారంటే మీ అదృష్టం తలుపు తట్టినట్టే లెక్క. వారు మీకు ఇచ్చే ఒక ఐడియా లేదా వారితో కలిసి మీరు చేసే పని మీ భవిష్యత్తుని అద్భుతంగా మార్చేస్తుంది. కాబట్టి మీకు నచ్చిన, మీరు గౌరవించే ఆ పాత మిత్రుడు మళ్ళీ కనిపిస్తే వారిని దూరం పెట్టకండి. ఈ జూన్ నెలలో వారు మీకు ఒక పెద్ద ఆయుధంలా పనిచేస్తారు. ఇక మూడో సంకేతం గురించి వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. సాధారణంగా మన జీవితంలో కొందరు వ్యక్తులు ఉంటారు. వారిని మనం ఎప్పుడూ పెద్దగా పట్టించుకోం. వాళ్ళకేం చేస్తారులే అని తక్కువ అంచనా వేస్తాం. బహుశా వారికి పెద్దగా డబ్బు లేకపోవచ్చు, సమాజంలో పేరు లేకపోవచ్చు, లేదా వాళ్ళు చాలా సాదాసీదాగా ఉండవచ్చు. అందుకే మనం వాళ్ళని ఒక సామాన్యమైన వ్యక్తిలా చూస్తాం. వాళ్ళ ఇంటికి వెళ్ళడం లేదా వాళ్ళకి ఇచ్చే గౌరవం కూడా తక్కువగానే ఉంటుంది. కానీ తులారాశి వారు ఈ జూన్ నెలలో మీకు ఎదురయ్యే అతిపెద్ద సహాయం ఆ వ్యక్తి నుండి అవుతుంది. పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవారు, కోట్లలో డబ్బు ఉన్నవారు మీ కష్టకాలంలో ముఖం చాటేయవచ్చు. కానీ మీరు ఏనాడు పట్టించుకొని ఆ సామాన్య వ్యక్తి మాత్రం మీకు ప్రాణం ఇచ్చి అండగా నిలబడతారు. వారు చేసే సాయం చూశాక మీ ఆలోచన విధానమే మారిపోతుంది. డబ్బున్న వాళ్ళే మనకి సాయం చేస్తారు అనే భ్రమలో నుంచి మీరు బయటపడతారు. పేదరికాన్ని చూసిన వారు, సమాజంలో అవమానాలు భరించిన వారు ఎప్పటికీ ద్రోహం చేయరు, ప్రాణం పోయినా తోడుంటారు. అలాంటి ఒక వ్యక్తి జూన్ 2026లో మీ కలను నిజం చేయడంలో కీలక పాత్ర పోషించబోతున్నారు. తులారాశి జాతకులారా, ఇక్కడే మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఈ లోకంలో అందరూ మిమ్మల్ని మోసం చేసినా, అందరూ మిమ్మల్ని వదిలి వెళ్ళినా సరే, ఈ మూడో వ్యక్తి మాత్రం మీ వెంటే ఉంటారు. ఎందుకంటే కష్టాలను అనుభవించిన వారు, సమాజం పెట్టిన కన్నీళ్లను చూసిన వారు ఎప్పుడూ తోటి మనిషికి ద్రోహం చేయరు. అందుకే ఆ సామాన్య వ్యక్తిపై నమ్మకం ఉంచండి. ఇక నాలుగో సంకేతం గురించి ఇప్పుడు చెబుతాను. ఇది చాలా సీరియస్ విషయం. ఎందుకంటే ఇక్కడ మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఈ జూన్ నెలలో మీకు ఒక సరికొత్త వ్యక్తితో పరిచయం కాబోతుంది. అది ఎలా ఉంటుందో, మీరు కొత్తగా ఏదైనా ఉద్యోగంలో చేరడం వల్ల కావచ్చు, లేదా ఏదైనా ఒక కొత్త పని మీద బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు. అకస్మాత్తుగా ఒక కొత్త మనిషి మీ జీవితంలోకి వస్తారు. అది ఒక యువకుడు కావచ్చు, లేదా ఒక యువతి కావచ్చు. మొదట చూసినప్పుడు మీకు చాలా సాదాసీదాగా అనిపిస్తారు. కానీ వారితో మాటలు కలిశాక, వారి ఆలోచనలు విన్నాక మీకు ఒక విషయం అర్థమవుతుంది. వారి ఆలోచన విధానం మిగిలిన లోకం కంటే చాలా భిన్నంగా ఉంటుంది. చిత్రం ఏంటంటే మీ మనస్తత్వానికి వారి మనస్తత్వానికి అచ్చంగా సరిపోతుంది. మీ ఇద్దరి మధ్య ఒక మంచి బాండింగ్ ఏర్పడుతుంది. గ్రహగతుల ప్రకారం చూస్తే ఈ పరిచయం కేవలం స్నేహంతోనే ఆగిపోదు. అది ఒక బలమైన బంధంగా, వివాహ బంధంగా కూడా మారే అవకాశాలు జూన్ 2026లో మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మన జీవిత భాగస్వామి కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించేవారు, మన మంచి కోరుకునేవారు ఇంకెవరూ ఉండరు. అలాంటి ఒక ఆత్మీయ బంధం మీకు దొరకబోతుంది. వారితో మాట్లాడితే మీ మనసు తేలిక పడుతుంది, మీ గుండెకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఆ నాలుగో వ్యక్తి మీ జీవితంలోకి రావడం మీ అదృష్టానికి ఒక పెద్ద మలుపు కాబోతుంది. సరే, ఇప్పటి వరకు ఆ నలుగురు వ్యక్తులు ఎవరో, ఏ రూపాల్లో వస్తారో అనేది తెలుసుకున్నాం.
మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలను చేయండి. మంచి శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.